ఆ రోజులే బాగుండేవమ్మా. ఎప్పుడు గడిచిపోయిన రోజులే బాగుంటాయిరా. ఒకప్పుడు మన టాలీవుడ్ సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చినా కూడా నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు ఆడేవి. 100 days, 200 days, 500 days, 1000 days. 1000 days అంటే 3 years అనమాట. అంటే ప్రతి థియేటర్లో కాదు, కొన్ని కొన్ని థియేటర్స్ లో ఆడేవి, జనాలు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఐరా నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి, ఇప్పుడు సినిమా 2 weeks ఆడితే మస్తు గొప్ప. సినిమాకి ఏ రేంజ్ లాంగ్ రన్ ఉన్నా, ఎంత పెద్ద స్కేల్ అయినా, ఎంత టాక్ వచ్చినా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 1 month అంతే. సో ఇవాళ మన పాత సినిమాలు, బిగ్గెస్ట్ లాంగ్ రన్ తీసుకున్న సినిమాలు ఏంటి, ఎన్ని డేస్ ఆడే, వాటి ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో జర మన కంటెంట్ నచ్చితే మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కొట్టేసేయండి ప్లీజ్. 14th ప్లేస్ లో బాస్ ది జగదేక వీరుడు అతిలోక సుందరి. యూనివర్సల్ నోవెల్ కంటెంట్ తో వచ్చారు. క్లాసియస్ట్ ఫిలిం, కాస్ట్లీయెస్ట్ ఫిలిం. సో ఆ సినిమా ఎట్లా ఇండస్ట్రీ టైం మనకు తెలుసు. లాంగ్ రన్ కూడా ఆ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాంగ్ రన్. సినిమా ఏకంగా 200 days ఆడి బిగ్గెస్ట్ లాంగ్ రన్ గా 14th ప్లేస్ లో ఉంది ఎట్ ప్రెసెంట్. 13th రామ్ దేవదాసు. డెబ్యూ ఫిల్మ్ తోనే ఎన్ని రికార్డ్స్ కొట్టాలని రికార్డ్స్ కొట్టాడు. మంచి రీచ్ ఉండే, అటు మాస్ లో, యూత్ లో, క్లాస్ లో మంచి రీచ్ ఉండే. అండ్ అప్పటికి ఒక ఒక డెబ్యూ ఫిల్మ్, ఒక చిన్న ఫిల్మ్ అన్ని డేస్ ఆడడం అంటే చాలా గ్రేట్. దేవదాసు 205 days ఆడింది లాంగ్ రన్ లో. కమింగ్ టు 12th ప్లేస్, 2 films, ఆకాష్ ది ఆనందం అండ్ వెంకీ మామద్ బొబ్బిల్ రాజా. 2 films సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, మంచి రీచ్ ఉండే. మంచి 50 days, 100 days, 150 days, 200 days కంప్లీట్ చేసుకొని 210 days ఆడింది ఈ సినిమా చాలా సెంటర్స్ లో. 11th ప్లేస్ లో మన టైగర్ సెకండ్ ఫిలిం స్టూడెంట్ నెంబర్ 1. కొంచెం మిక్స్డ్ టాక్ తో స్టార్ట్ అయింది, బట్ స్టిల్ ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిలిం, మంచి యూత్ లో మంచి రీచ్ ఉండడం వల్ల మంచి లాంగ్ రన్ వచ్చిన సినిమాకి. 217 days రన్ అయింది సినిమా స్టూడెంట్ నెంబర్ 1. 10th మళ్ళీ వెంకీ మామదే కలిసి ఉందాం రా, ప్యూర్ ఫ్యామిలీ డ్రామా. అప్పుడు వెంకీ మామది ఏమంటారు తీరే వేరుండే. మొత్తం ఫ్యామిలీ క్లాస్ సినిమాలతోని ఆడియన్స్ ని లాంగ్ రన్ దాకా లాగేటోడు. సో కలిసి ఉందాం రా 210 days ఆడింది. తర్వాత 9th ప్లేస్ లో పవర్ స్టార్స్ తొలి ప్రేమ. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ క్లాసిక్ అండ్ ఆ టైంలో హైయెస్ట్ గ్రాసర్ ఆయన కెరీర్ లో. సో తొలి ప్రేమ 224 days లాంగ్ రన్ ఆడింది. బీభత్సమైన లాంగ్ రన్. కొన్ని థియేటర్స్ లో అయితే కుబేర్ లయర్ డిస్ట్రిబ్యూటర్లు, మన దిల్ రాజు కూడా చాలాసార్లు చెప్పాడు. అండ్ 8th ప్లేస్ లో బాలయ్య సమరసింహారెడ్డి. ఘోరమైన మాస్ ఫ్లిక్, ఆ టైంలో షాకింగ్ మాస్ ఫిల్మ్ అని చెప్పాలి. బట్ ఇప్పుడు కొంచెం వేరు, కానీ అప్పుడు ఘోరంగా ఆడేసింది థియేటర్స్ లో, పైగా మాస్ సెంటర్స్ లో కుమ్మవుతలేసింది. 227 days ఆడింది సమరసింహారెడ్డి. 7th బాస్ దింద్రా. ఆ టైంలో ఈ మాస్ సినిమాలు అన్ని ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు తెగ ఆడేసేవి. మరి వాళ్ళు ఎందుకట్లా మాస్ ఆడియన్స్ అంత పుల్ చేసో తెలియదు, కానీ చాలా డేస్ ఆడేవి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్, ఇప్పుడంటే కొన్ని ఇప్పుడు ర్యాంకింగ్స్, కానీ బాలయ్య సినిమాలు కొన్ని, మాస్ సినిమాలు సరిగా పర్ఫామ్ చేయకపోయినా, బాస్ సినిమాలు కొన్ని సరిగా పర్ఫామ్ చేయకపోయినా లాంగ్ రన్ బాగా ఆడేవి. అప్పుడు మాస్ ఆడియన్స్ ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు బాగా పిచ్చి ఎక్కువ ఉండే. సో ఇందిరా 247 days లాంగ్ రన్ లో ఆడింది. చూడండి, 6th మళ్ళీ బాలయ్యది నరసింహనాయుడు, మళ్ళీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మాస్ సినిమా. 275 days లాంగ్ రన్ ఆడింది. ఇండస్ట్రీ ఇందాక కూడా ఇందిరా ఇండస్ట్రీ ఇట్టే, సమరసింహారెడ్డి ఇండస్ట్రీ ఇట్టే, నరసింహనాయుడు ఇండస్ట్రీ ఇట్టే, ఇవన్నీ ఇండస్ట్రీ ఫిలిమ్స్ మంచిగా 250 days ప్లస్ ఆడి మంచి లాంగ్ రన్ మాస్ సెంటర్స్ లో కుమ్మేశాయి. అండ్ 5th ప్లేస్ లో ఒక డెబ్యూ ఫిలిం, ఒక క్లాసిక్, ఎవర్ గ్రీన్ క్లాసిక్, నువ్వే కావాలి. ఏకంగా 295 days ఆడింది. ఆ టైంలో హైయెస్ట్. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్, ఒక అంటే అర్థం కాని క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఒక క్లాస్ ఫిలిం నువ్వే కావాలి రన్ని ఈ 3 సినిమాలు నరసింహనాయుడు, ఇంద్ర, సమరసింహారెడ్డి, ఈ సినిమా క్రాస్ చేయలేకపోయా 2 years, 3 years, అంటే 1-2 years తర్వాత రిలీజ్ అయినా కూడా. చాలా రేర్ రికార్డ్ కదా ఒక డెబ్యూ క్లాస్ ఫిలిం ని ఈ రేంజ్ ఉన్న స్టార్డమ్, టాప్ హీరోస్ మన బాలయ్య, బాస్, ఈ సినిమాని డేస్ పరంగా దాటకపోవడం క్రేజీ క్రేజీ రికార్డ్స్. అసలు నువ్వే కావాలి రికార్డ్స్ పైన ఒక 10 నిమిషాలు వీడియో చేయొచ్చు, దాని ఎఫోరియా, దాని రికార్డ్స్, దాని రీచ్ తోని. సో 4th ప్లేస్ లో మన బాస్ ది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా. 512 days, ఫస్ట్ 500 days ఆడిన సినిమా 512 days రన్ ని కంప్లీట్ చేసుకుంది. క్రేజీ లాంగ్ రన్ అసలు. అసలు అప్పట్లో 500 days అంటే అసలు థియేటర్ డిస్ట్రిబ్యూటర్లు ఏ రేంజ్ లో షాక్ అయి ఉంటారు. 3rd ప్లేస్ లో మళ్ళీ బాలయ్యదే మంగమ్మ గారి. 3rd ప్లేస్ లో మళ్ళీ బాలయ్యదే మంగమ్మ గారి మనవాడు, క్లాస్ ఎపిఎల్. ఏకంగా మళ్ళీ 500 days నడిచింది. 567 days ఆడింది సినిమా, క్లాస్ సినిమాతో మళ్ళీ మాస్ రన్ ఇది. తర్వాత 2nd ప్లేస్ లో 2 films, కల్ట్, ఎవర్ గ్రీన్, పాత్ బ్రేకింగ్, ట్రెండ్ సెట్టర్స్, బాబుది పోకిరి అండ్ రామ్ చరణ్ ది మగధీర. 1000 days ఆడాయి, 1000కి పైగా ఆడాయి, అంటే ఎగ్జాక్ట్ తెలియదు కానీ 1000 days ఆడాయి ఈ 2 films. క్రేజీ కదా.
అసలు 100 డేసే గొప్ప, 200 డేసే గొప్ప అనుకుంటే 500 ఇంకా క్రేజీ అనుకుంటే 1000 రోజులు నడిచింది సినిమా. అంటే అన్ని థియేటర్స్ లో కాదు, మేజర్ సెంటర్స్ లో 1000 డేస్ నడిచింది. పోకిరి లాంగ్ రన్ మనకు తెలుసు, అండ్ మగధీర కూడా ఫుట్ ఫాల్స్ ఘోరంగా వచ్చాయి. సో రెండు సినిమాలు 1000 డేస్ ప్లస్ ఆడాయి. సెకండ్ ఇది రికార్డ్ ఎప్పటికి ఉండిపోతుంది. అండ్ ఫస్ట్ ప్లేస్ లో బాలయ్యాస్ లెజెండ్ 1005 డేస్ ఆడింది సినిమా. అంటే సినిమాకి పెద్ద కలెక్షన్స్ రాలేదు, రికార్డ్ బద్దలు కొట్టలేదు, కానీ అక్కడక్కడ షిఫ్ట్లతోని 1000 డేస్ నడిచింది సినిమా. 1005 డేస్ అన్బ్రేకబుల్ అండ్ బాలయ్యాస్ ఎవర్ గ్రీన్ రికార్డ్ ఇది. అటు మాస్ సెంటర్స్ లో ఘోరంగా ఆడింది, అప్పుడు చాలా ఎఫోరియా ఉండే, నేను చాలా అయిన లెజెండ్ సినిమా. సో 1005 డేస్ ఆడింది లెజెండ్. సో ఈ లిస్ట్ లో బాలయ్యవి 4 సినిమాలు, బాస్వి 3, వెంకిమామవి 2, అండ్ మిగతా హీరోలు పవన్, మహేష్, రామ్, ఎన్టీఆర్, తరుణ్, ఆకాష్ వీళ్ళందరూ ఒక్కో సినిమా ఉంది. సో ఎట్ ప్రెసెంట్ అయితే 50 డేస్ ఒక మంచి కంటెంట్, యూనివర్సల్ కంటెంట్, లార్జ్ స్కేల్ పాన్ ఇండియా సినిమా ప్యూర్ హిట్ టాక్ వస్తే 50 డేస్ రన్ అవుతుంది. అది కూడా అన్ని సెంటర్స్ లో, అన్ని థియేటర్స్ లో కాదు, అక్కడక్కడ మంచి రన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఇక 100 డేస్ అయితే నడిపించాల్సిందే, నడిపిస్తేనే 100 డేస్ ఆడుతుంది అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, 2 months లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక టాక్ మరీ ఉంటే, సూపర్ ఉంటే, డైరెక్టర్ కి ఆ పార్ట్నర్ కి ఏదైనా లింక్ ఉంటే ఓ 3 months అటు ఇటు అంతే, కానీ 2 months లో సినిమా దిగిపోతుంది. ఇక మిక్స్డ్ టాక్, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు అయితే నెలల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సో ఇంపాసిబుల్. ఇక ఫ్లాప్ టాక్ వస్తే 1 వీకే థియేటర్ క్లోజ్, 1 వీక్ కూడా కాదు, ఫస్ట్ వీకెండే. సో ఇప్పుడు ఆ ఎరా నుంచి బయటకు వచ్చేసినాం. బట్ ఒకప్పుడు ఎరా, ఆ ఎరా అసలు నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఆ ఎరా బాగుండేది. పోస్టర్ల పైన 100 డేస్, 200 డేస్, 300 డేస్ ఇట్లా బాగుండేది. అరే ఇంక సినిమా 300 డేస్ నడిచిందిరా, రేపు 301 డే రా అని చెప్పి బాగా మాట్లాడుకునేటోళ్ళం స్కూల్లో. సో ఇప్పుడు అంతా పోయింది, ఈ అంతా ఈ స్క్రాచ్ వచ్చేసింది, అంతా స్క్రాచేరా ఇది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో అది గైస్ మ్యాటర్. బిగ్గెస్ట్ లాంగ్ రన్ ఫిలిమ్స్ డేస్ పరంగా ఒకప్పుడు ఏ సినిమాలు ఏ రేంజ్ లో ఆడాయి, ర్యాంకింగ్స్ ఏంది అనేది. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి, మీరు థియేటర్లో చూసిన సినిమాల్ని, మీ ఫేవరెట్ హీరోస్ ని, మూవీస్ ని మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.